ఈరోజు ఉదయం మచిలీపట్నంలో నాకు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ వచ్చే కన్నా ముందు పాపం బాధితురాలు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మచిలీపట్నంలో ఎంతమంది అయితే కనుక మాజీలు ఉన్నారో, ప్రజెంట్ ఉన్నారో, లేదంటే కనుక అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో అందరి దగ్గరికి తిరిగేసి వచ్చారంటండి. కానీ ఏంటంటే ఒకటే సమాధానం, వాళ్ళతో మేము మాట్లాడడం, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక ధోరణి, అది కాకుండా ఏంటంటే ఏదన్నా విషయం గురించి మాట్లాడితే మా ఓట్లు పోతాయి, ఎందుకంటే ఆ చర్చ నుంచి వచ్చే ఓట్లు పోతాయి అన్న ఉద్దేశంతో ఎవరు కూడా ఈ విషయాన్ని కదపలేదంట. కానీ ఏంట్రా అనుకుని నేను వెళ్ళాను. తర్వాత వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఫోన్లో, ఏమండి ఆ చర్చికి వెళ్తే స్థలం ఇస్తారంటే నేను అనుకున్నాను, అంటే ఒకవేళ ఆ చర్చిలో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి చనిపోయినప్పుడు స్థలం లేకపోతే స్థలం ఇస్తారేమో, అంటే దాదాపు ఒక సెంటో 2 సెంట్లు ఇస్తారేమో, లేకపోతే ఒక 50 గజాలు ఇస్తారేమో అని అనుకున్నా. తీరా చూస్తే మనిషి చనిపోయినప్పుడు శ్మశానంలో స్థలం కోసం పర్మిషన్ కావాలంట. నాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదు వాస్తవంగా. కానీ వెళితే పాపం ఏమంటారంటే అక్కడ ఆవిడ ఇదంతా చూసే ఉంటారు అందరూ కూడా. నమస్తే సార్, నా పేరు స్వప్న అండి. మా నాన్నగారు ఎం జాకబ్ జాన్ అండి. ఆయన నిన్న May 1 చనిపోయారు సార్. మేము సిఎస్ఐ సంఘం అండి. మా చిన్నప్పటి నుంచి మేము ఇదే సంఘం. 2011 వరకు మేము ఇక్కడ కంటిన్యూగానే వచ్చేవాళ్ళం సార్. తర్వాత నా మ్యారేజ్ అయిపోయి మేము ఎవరికాలు వెళ్ళిపోయాం. తర్వాత అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది సార్. మేము ఇక్కడ కరెక్ట్గా రాలేకపోయాం. ఇప్పుడు మేము దత్తగారి దగ్గరికి మార్నింగ్ వెళ్ళాం సార్. వెళ్ళి మా నాన్నగారికి స్థలం కోరితే ఆయన చాలా ఇదిగా మాట్లాడారు సార్. ఎందుకు ఇవ్వాలి, మీరు ఇక్కడ లేరు. వీళ్ళు కుటుంబ సభ్యులు దాదాపుగా ఆ చర్చి దగ్గర వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు దగ్గర నుండి, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర కుటుంబ సభ్యులందరూ అక్కడ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దౌర్భాగ్యం, నాకు చాలా ఇది అనిపించింది. ఒకవేళ ఈ విషయంలో నేను చేసిన తప్పు అయితే కనుక దేవుడే నన్ను శిక్షిస్తాడు, అది ఏ దేవుడైనా కానీ వీళ్ళు రాత్రి నుంచి అడుగుతున్నారంట, ఏమండి మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే సమాధి చేశారు, ఎందుకంటే మేము ఇదే చర్చికి వస్తాం. కానీ ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి 10% అంత ఇస్తారంట, అంటే వాళ్ళ శాలరీలో ఇదంతా. అది ఇవ్వలేదని చెప్పని దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇవ్వలేదని చెప్పని మా పరిస్థితులు బాగాక మేము ఇవ్వకపోతే మాకు ఈ రోజున ఇక్కడ లేదంటున్నారండి. అది కావాలి ఏంటంటే వీళ్ళు 30 మంది సభ్యులు ఉంటారంట. 30 మంది సభ్యులు ఉన్నప్పుడు 30 మంది సభ్యులు 3 అడుగుల స్థలం కోసం, అంటే 3 అడుగులు సమాధి చేయడం కోసం 30 మంది నిర్ణయం తీసుకుని 3 అడుగుల స్థలం నీకు ఇవ్వడం కుదరదు అన్నారండి. అసలు ఇంత దారుణం నాకు తెలిసి నేను ఎక్కడా కూడా చూడలే. తర్వాత నేను స్వయంగా వెళ్ళి అక్కడ పాస్టర్లు అందరూ కూడా ఉంటే, ఏమండి పాస్టర్ గారు ఇదేంటి పరిస్థితి అంటే ఆయన అంటాడు, ఏమండి మాకు ఎన్నో ఉంటాయి, మా చర్చికి కొన్ని రూల్స్ ఉంటాయి, మా చర్చికి సంబంధించినట్టుగానే మేము చేస్తాం. లేదా బయట వ్యక్తులు ఎవరైనా వస్తే కనుక డబ్బులు కట్టాలండి, డబ్బులు కడితే మేము ఇక్కడ అంటే 10% ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కట్టించుకుంటేనే మేము ఇక్కడ సమాధికి 3 అడుగుల స్థలం ఇస్తామండి అని చెప్పన్నారు. నాకేం అర్థం కాలే. ఏమండి నేను అడిగే, అమ్మ మీరు హిందువులమ్మా అన్న, కాదండి క్రిస్టియన్స్ అండి అని. మరి క్రిస్టియన్స్ అయినప్పుడు అదే చర్చికి వస్తున్నప్పుడు 3 అడుగుల స్థలం ఇవ్వడానికి ఈ రోజున ఎంత ఇష్యూ చేశారంటే ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది దేనికి? వేరే చోట చేయడానికి ఇబ్బంది ఏం కాదు. కానీ మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి, ఇక్కడే సమాధి చేయబడ్డారండి, అందుకనే మేము ఇక్కడ అడుగుతున్నాము, మేము కూడా ఇదే చర్చ అండి అని చెప్పని బాధితురాలు ఆరోపిస్తుంటే, కనీసం ఈ రోజున మచిలీపట్నంలో అంటే నాకు చెప్పారు ఆ మినిస్ట్రీస్ గురించి, ఎవరు కూడా టచ్ చేయరట. టచ్ చేయడానికి గల కారణం వాళ్ళకి రాష్ట్రం దేశం మొత్తం కూడా ఈ మినిస్ట్రీస్ ఉందంట. ఆ ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో, అంటే ఈ రోజున ఒక 3 అడుగుల స్థలం ఇప్పించలేని నాయకుడు ఎవరైనా మచిలీపట్నంలో అందరి దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళు 3 అడుగుల స్థలం ఇప్పించలేనప్పుడు ఇక మనం ఉంటే ఎంత లేకపోతే ఎంత, కనీసం న్యాయం చేయలేనప్పుడు మన చేతిలో పవర్ ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఇదంతా మీ విజ్ఞతగా ఆలోచించుకోండి. కానీ ఈ వ్యవస్థలపైన ఖచ్చితంగా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కొన్ని చర్చలపైన కూడా ఆరోపణలు వచ్చి నేను ఎప్పుడు కూడా దేవుడి జోలికి వెళ్ళను, ఎందుకంటే ఎవరి పాపాన వాళ్ళే పోతారు అని చెప్పన్న ఉద్దేశంతో నేను ఆలోచిస్తాను. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు అయినా, అల్లా అయినా, హిందూ అయినా, ఎవరైనా దేవుడు అనేవాడు అంటాడు, ఖచ్చితంగా మీరు ఎవరినైతే కనుక కొలుస్తున్నారో ఆ దేవుడు మీరు ఎవరికైతే అన్యాయం చేస్తున్నారో ఖచ్చితంగా మీరు శిక్షకు గురవుతారని చెప్పి
తెలియజేస్తారు.